Right, friends. We were dealing with procedural aspects after the substantial provisions are done. And అందులో భాగంగా మనం order 1 చదువుకున్నాం. And yesterday we have done up to 8 rules in order 1. And in order 1 we have studied who can be joined as plaintiffs, who can be joined as defendants, and కోర్ట్ అందరికీ కలిపి ఒకే జడ్జ్మెంట్ ఇవ్వచ్చా లేదంటే కొంతమందికే జడ్జ్మెంట్ ఇవ్వచ్చా అనే దానికోసం కూడా చదువుకున్నాం. అండ్ డిఫెండెంట్స్ అందరికీ అందులో క్లెయిమ్ చేసే అంత రిలీఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండక్కర్లేదు అని తెలుసుకున్నాం. అండ్ ఒకే కాంట్రాక్ట్ లో ఎంతమంది పార్టీస్ ఉంటారో వాళ్ళు కనుక ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళందరినీ ఒకే సూట్ లో పార్టీస్ కింద చేర్చొచ్చు అని రూల్ 6 లో చదువుకున్నాం. అండ్ దెన్ రూల్ 7 లో ఇంకా ఎవరెవరిని పార్టీస్ కింద చేర్చొచ్చు అనే డౌట్ కనుక డిఫెండెంట్స్ కింద చేర్చొచ్చు అనే డౌట్ కనుక ప్లెయింటిఫ్ కుంటే అందరి పర్సన్స్ ని డిఫెండెంట్ కింద చేర్చొచ్చు అని చెప్పి రూల్ 7 లో చదువుకున్నాం. అండ్ రూల్ 8 లో వీ హావ్ డెల్ట్ విత్ రిప్రజెంటేటివ్ సూట్ రిప్రజెంటేటివ్ కెపాసిటీలోను అంటే చాలా మంది ఒకరికన్నా ఎక్కువ మంది పర్సన్స్ ఉండినప్పుడు వారిని డిఫెండ్ చేస్తూ వారిలో కొంచెం ఇంట్రెస్ట్ తీసుకున్న పర్సన్స్ ఎవరైనా ముందుకు వచ్చి వారందరి బదులు వారే సూట్ చేయొచ్చు లేకపోతే వారందరినీ డిఫెండ్ చేయొచ్చు అనేది రిప్రజెంటేటివ్ సూట్ లో చదువుకున్నాం. రైట్ నా విల్ డీల్ విత్ రూల్ 9. రూల్ 9 జాయిండర్ అండ్ నాన్ జాయిండర్ ఆఫ్ పార్టీస్ ఆబ్వియస్లీ కదా. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు రూల్ 9 మనం మోస్ట్లీ తెలుసుకోవాల్సిన అంశాలు రెండు we have two types of parties అని ఒకటి necessary party and proper party అని and I have already described you before and told you before who is a necessary party and who is a proper party, but still for quick revision చిన్న introduction ఇస్తాను పార్టీస్ కోసం. సో నెసెసరీ పార్టీ ఈస్ అ పార్టీ అంటే ఏ పార్టీ లేకపోతే సూట్ లో ప్రొసీడింగ్స్ నడపలేమో అండ్ ఎఫెక్టివ్ గా డిగ్రీ పాస్ చేయలేము. ఎఫెక్టివ్ గా అంటే ఆ డిగ్రీ అమలులోకి తీసుకొచ్చే అంత ఎఫెక్టివ్ గా ఒక డిగ్రీ పాస్ చేయలేము. అలాంటి పార్టీని వి కాల్ దెమ్ అస్ నెసెసరీ పార్టీ అంటే వాళ్ళు ఉండే తీరాలి, వాళ్ళు లేకపోతే ఆ సూట్ లో ప్రొసీడింగ్స్ చెల్లవు అండ్ ఆబ్వియస్ గా ఆ సూట్ లో వచ్చిన డిగ్రీ కూడా చెల్లదు. సో అటువంటి పార్టీని మనం నెసెసరీ పార్టీ అని చెప్పి పిలుస్తాం. అండ్ దెన్ వాట్ ఈస్ ఎ ప్రాపర్ పార్టీ అంటే ప్రాపర్ పార్టీ అనే పార్టీ ఆ ప్రస్తుతానికి ఆ ప్రొసీడింగ్స్ లో లేకపోయినా పర్వాలేదు, వారు లేకపోయినా కొన్ని ప్రొసీడింగ్స్ నడిపించవచ్చు అండ్ ఇంట్రీమ్ రిలీఫ్స్ ఏమైనా ఉంటే ఇంట్రీమ్ ఆర్డర్స్ ఏమైనా కూడా పాస్ చేయొచ్చు. బట్ అల్టిమేట్ గా సూట్ ఫైనల్ గా డిసైడ్ చేస్తున్నప్పుడు మాత్రం ఆ పార్టీస్ ఉండి తీరాల్సిందే. సో అటువంటి పార్టీ ఎవరైతే ఉంటారో వారిని మనం ప్రాపర్ పార్టీ అని చెప్పి చెప్పుకుంటాం అనమాట. అంటే ప్రాపర్ పార్టీ ఫ్రమ్ ద ఇనిషియేషన్ ఆఫ్ ఎ సూట్ ఉండాల్సిన అవసరం లేదు. వారు లేకపోయినా సూట్ లో ప్రొసీడింగ్స్ నడిపించవచ్చు, బట్ ఫైనల్ అడ్జుడికేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ సూట్ కి మాత్రం ఆ పార్టీ ఉండే తీరాలన్నమాట. రైట్. సో దిస్ ఇస్ అబౌట్ నెసెసరీ పార్టీ అండ్ ప్రాపర్ పార్టీ. అండ్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నెసెసరీ పార్టీ ఇంకా అర్థం కాని వాళ్ళకి పార్టిషన్ సూట్ ఉంది అనుకోండి. ఇప్పుడు 4 బ్రదర్స్ ఉన్నారనుకోండి, తండ్రి ఆస్తి క్లెయిమ్ చేస్తున్న 4 బ్రదర్స్ ఉన్నారనుకోండి. సో 4 బ్రదర్స్ లోను ఓన్లీ 3 బ్రదర్స్ మాత్రమే పార్టిషన్ కి వేసుకుంటారు. 1/3 షేర్ ఇచ్చేయండి అని చెప్పి కోర్టును అడుగుతారనమాట. సో అప్పుడు ఇక్కడ నెసెసరీ పార్టీ ఎవరవుతారంటే ఆ 4th బ్రదర్ ఎవరైతే ఉండినారో వారు నెసెసరీ పార్టీ అవుతారు. బికాస్ దే పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఈవెన్ హీ హాస్ right in the same proceedings, right to the same relief again as the same persons. So he will be deemed as a necessary party. వారు లేకుండా ఇచ్చిన జడ్జ్మెంట్ ఏమైతే ఉంటుందో అది కూడా చెల్లదు. బికాస్ నలుగురు సమానంగా పంచుకునే తీరాలి కదా. ఇంకా ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ ఏమీ లేకపోతే తండ్రి ఆస్తి ఆయన ఏ వీళ్ళమ్మ లేకుండా రాయకుండా చనిపోయి ఇన్ కేస్ వారికి 4 కొడుకులు ఉంటే బీయింగ్ ద ఫస్ట్ హెయిర్స్ క్లాస్ హెయిర్స్, సో ఆబ్వియస్ గా వాళ్ళు 4 పంచుకోవాల్సి ఉంటుంది కదా. సో అందులో 3 బ్రదర్స్ పంచుకోవడానికి పార్టిషన్ సూట్ వేసి ఒకరిని కనుక వదిలేస్తే ఆ రెస్ట్ ఆఫ్ ద బ్రదర్ ఎవరైతే ఉన్నారో హీ క్యాన్ బి డీమ్డ్ ఎస్ ఎ నెసెసరీ పార్టీ. రైట్. అండ్ దెన్ ప్రాపర్ పార్టీకి ఎగ్జాంపుల్ ఇవ్వాల్సి వస్తే ఐ హావ్ ఆల్రెడీ గివెన్ యూ ద ఎగ్జాంపుల్ ఫర్ దాట్ ఆల్సో. ఏదైనా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రొసీడింగ్స్ గవర్నమెంట్ ఏదైనా చేపట్టింది అనుకోండి. సో అందులో భాగంగా ఎవరైనా ఒక పర్సన్ కి ఇంజస్టిస్ జరిగింది, వారికి కాంపెన్సేషన్ ఇవ్వలేదో లేకపోతే రిహాబిలిటేషన్ కింద ఇంకా వేరే ప్లేస్ ఏదో చూపించలేదు, ఇట్లాంటి ఏదో ఇంజస్టిస్ జరిగింది అనుకోండి. దట్ పర్సన్ హూ ఇస్ ఎఫెక్టెడ్ విల్ ఆబ్వియస్లీ గో టు
కోర్ట్ ఆఫ్ లా కదా, వాడు గవర్నమెంట్ కి అగైన్స్ట్ గా డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తూ ఏదో ఒక సూట్ ఫైల్ చేస్తారు కదా. సో అట్లా ఫైల్ చేసినప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్ కి అగైన్స్ట్ గా వాళ్ళు సూట్ ఫైల్ చేస్తారు. కానీ ఇక్కడ అందులో ప్రాపర్ పార్టీ ఎవరవుతారంటే ఏ లోకల్ అథారిటీ కోసం ఆ పర్టికులర్ ఎక్విజిషన్ జరిగిందో అటువంటి పార్టీ ఎవరైతే ఉంటారో వారిని మనం వి కాల్ దెమ్ as ప్రాపర్ పార్టీ అనమాట. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్ కోసం గవర్నమెంట్ ఏదైనా ల్యాండ్ ఎక్వైర్ చేస్తుంది అనుకోండి. సో ఆబ్వియస్ గా కాంపెన్సేషన్ ఇవ్వలేదని చెప్పి గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా కేసు ఫైల్ చేస్తున్న సూట్ ఫైల్ చేస్తున్న తరుణంలో అక్కడ ఇంకా వేరొక పార్టీని ఎవరిని యాడ్ చేస్తారంటే రైల్వేస్ యాడ్ చేస్తారు. లేదు ఏదైనా హైవేస్ కోసం ఆ ప్రాపర్టీ ఎక్వైర్ చేస్తున్నారు అనుకో, NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బీయింగ్ అండ్ అదర్ పార్టీ కన్సర్న్ పార్టీ వారు దే విల్ బి డీమ్డ్ యాజ్ ఎ ప్రాపర్ పార్టీ అనమాట. సో వారు ఇనీషియల్ గా దే నీడ్ నాట్ బి ఇన్ ద సూట్, లైక్ దే క్యాన్ బి యాడెడ్. వాళ్ళు లేకపోయినా కొన్ని ప్రొసీడింగ్స్ నడిపించవచ్చు, బట్ at the finality of the suit they have to be present అనమాట. సో అటువంటి పార్టీ ఎవరైతే ఉన్నారో వారిని మనం ప్రాపర్ పార్టీ అని చెప్పి పిలుస్తాం. సో ఈ సినారియోలోను మనం ఈ రూల్ 9 చదువుకుంటాం అనమాట. సో రూల్ 9 speaks of misjoinder and non-joinder of parties. What is this misjoinder and non-joinder? I'll read the rule for you and then I'll explain it. No suit shall be defeated by reason of this misjoinder or non-joinder of parties, and the court may in every suit deal with the matter in controversy so far as regards the rights and interests of the parties actually before it. So before explaining this again, I have to deal with what are these misjoinder and non-joinder parties. Misjoinder అయితే ఎవరినైతే యాడ్ చేయక్కర్లేదో పార్టీ కింద అటువంటి వారిని సూట్ లో యాడ్ చేస్తే we call it as misjoinder. అండ్ నాన్ జాయినర్ అంటే ఏ పార్టీని అయితే యాడ్ చేయాలో కంపల్సరీగా అటువంటి పార్టీని ఆ సూట్ లో పార్టీ కింద యాడ్ చేయకపోతే we call it as non-joinder, right? So this is the difference between misjoinder and non-joinder. ఇక్కడ రూల్ 9 ఏం చెబుతుందంటే ఏదైనా ఒక సుప్రీం కోర్ట్ ఇచ్చిన నిర్వచనం ఏముంది మిస్జాయినర్ అండ్ నాన్ జాయినర్ కంటే ఏ పార్టీ అయితే నెససరీ పార్టీయో లేదు ఏ పార్టీ అయితే చేర్చబడి ఉన్నారో సూట్ లో వారు కనుక నెససరీ పార్టీ కాకపోతే దాన్ని వి కాల్ ఇట్ యాస్ ఎ మిస్జాయినర్ అని చెప్పి సుప్రీం కోర్ట్ డిఫైన్ చేసింది అనమాట. అండ్ నాన్ జాయినర్ విషయానికి వస్తే ఏ పార్టీ అయితే యునో నెససరీ పార్టీయో వారిని అయితే సూట్ లో జాయిన్ చేయకపోతే we call it as a non-joinder అని చెప్పి సుప్రీం కోర్ట్ డిఫైన్ చేసింది ఒక పర్టికులర్ కేసులో, రైట్? సో డూ యూ అండర్స్టాండ్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఇస్ misjoinder and non-joinder and who are the parties to the suit, right? సో ఇప్పుడు రూల్ 9 ఏం చెబుతుందంటే no suit shall be defeated by reason of this misjoinder or non-joinder. కానీ అది ఎట్లా జరిగి ఉండాలి అంటే బోనిఫైడ్ గా జరిగి ఉండాలి అనమాట. సో ఏదైనా మిస్జాయినర్ మూలంగానో నాన్ జాయినర్ మూలంగానో ఒక సూట్ లో కనుక ప్రొసీడింగ్స్ నడిచే డిగ్రీ వచ్చినా సరే అటువంటి సూట్ ని డిస్మిస్ చేయడానికి లేదు బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ కాన్సెప్ట్ ఆఫ్ మిస్జాయినర్ ఆర్ నాన్ జాయినర్. ఏదైనా చేర్చకూడని పార్టీని చేర్చాల్సిన పార్టీని చేర్చకుండా ప్రొసీడింగ్స్ జరిపించేస్తే అవి ఇర్రెగ్యులర్ ప్రొసీడింగ్స్ అవుతాయి. దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు అటువంటి ప్రొసీడింగ్స్ ని. Please mute yourself, someone. Rahamanisa garu, please. Right? So, ఈ మిస్జాయినర్ నాన్ జాయినర్ మూలంగా ఏ సూట్ ని డిఫీట్ చేయడానికి లేదు, డిస్మిస్ చేయడానికి లేదు అని చెబుతుంది అనమాట. అట్లాంటి మిస్జాయినర్ కానీ నాన్ జాయినర్ కానీ ఏదైనా ఉండుంటే కరెక్ట్ చేసుకోవచ్చు. అక్కర్లేని పార్టీస్ ని తీసేయచ్చు, కావాల్సిన పార్టీస్ ని యాడ్ చేసుకోవచ్చు. అవే సేమ్ ప్రొవిజన్ కింద రూల్స్ లో ప్రొవైడ్ చేస్తుంది. ఇదే కోడ్, ఇదే ఆర్డర్ లో అనమాట. విల్ గో త్రూ దమ్ అట్ ఎ లాటర్ పాయింట్ ఆఫ్ టైం. బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ రూల్ 9 ఏం చెప్పిందంటే నో సూట్ షల్ బి defeated by reason of the misjoinder or the non-joinder. ఒక పార్టీని జాయిన్ చేయకపోవడం మూలంగా లేదంటే తప్పుగా జాయిన్ చేయడం మూలంగా ఏ సూట్ ని డిస్మిస్ చేయాల్సిన అవసరం లేదు, చేయకూడదు అని కూడా చెప్తుంది. And the court may in every suit deal with the matter in controversy so far as regards the rights and interests of the parties actually before it. So ఆ పార్టీస్ ని జాయిన్ చేయకపోయినా జాయిన్ చేయాల్సిన వాళ్ళని జాయిన్ చేయకపోయినా చేయకూడని వాళ్ళని జాయిన్ చేసినా సరే ఆ ప్రొసీడింగ్స్ అట్లనే కంటిన్యూ చేస్తే లేటర్ ఇట్ క్యాన్ బి రెక్టిఫైడ్ అని చెప్పి చెబుతుంది అనమాట. ప్రొవైడెడ్ దట్ ఆ పైన చెప్పిన రూల్ ఏమైతే ఉన్నిందో ప్రొవైడెడ్ దట్ నథింగ్ ఇన్ దిస్ రూల్ షల్ అప్లై టు ద నాన్ జాయినర్ ఆఫ్ నెసెసరీ పార్టీ. పైన చెప్పిన రూల్
అది ప్రాపర్ పార్టీకా, నెసెసరీ పార్టీకా అని ఏం చెప్పదు. అది కంబైన్డ్ గా జస్ట్ పార్టీస్ కోసం చెప్పేస్తుంది. జస్ట్ మిస్ జాయిండర్ అండ్ నాన్ జాయిండర్ కోసం చెప్తుంది. కానీ అది మిస్ జాయిండర్ ఆఫ్ ప్రాపర్ పార్టీయా, మిస్ జాయిండర్ ఆఫ్ నెసెసరీ పార్టీయా, నాన్ జాయిండర్ ఆఫ్ ప్రాపర్ పార్టీయా, నాన్ జాయిండర్ ఆఫ్ నెసెసరీ పార్టీయా అనేదేవి విపులంగా చెప్పదు. కానీ కిందన ప్రొవిజన్ మాత్రం చాలా పర్టికులర్ గా ఏం చెప్తుంది, ఎక్సెప్షన్ ఫామ్ లో ఏం చెప్తుంది అంటే, పైన చెప్పిన రూల్ ఏమైతే ఉందో రూల్ 9 అది నెసెసరీ పార్టీస్ కి వర్తించదు అని. అంటే దాని అర్థం ఏమిటంటే, నెసెసరీ పార్టీని కనుక సూట్ లోను యాడ్ చేయకుండా ఆ సూట్ కనుక కంటిన్యూ చేసిస్తే ఆ సూట్ లో ప్రొసీడింగ్స్ చెల్లవు. దే క్యాన్ బి విషియేటెడ్ బికాస్ నెసెసరీ పార్టీ అంటేనే ఆ పార్టీ ఉంటే తప్పితే ఎఫెక్టివ్ జడ్జ్మెంట్ కోర్ట్ ఇవ్వలేదు అని చెప్పి మనం నెసెసరీ పార్టీస్ డెఫినేషన్ లో చదువుకున్నాం కదా. సో దట్ ఈస్ ద ఓన్లీ ఎక్సెప్షన్ అనమాట. పైన చెప్పిన మిస్ జాయిండర్, నాన్ జాయిండర్ ఏమైతే ఉందో అది నెసెసరీ పార్టీస్ కి అయితే వర్తించదు. తో నెసెసరీ పార్టీ ఒక సూట్ లో కంపల్సరీగా ఉండే తీరాలి అని చెప్పి చెబుతుంది అనమాట. అదర్వైజ్ ఏదైనా మిస్ జాయిండర్ మూలంగా కానీ, నాన్ జాయిండర్ మూలంగా కానీ ఏ సూట్ డిస్మిస్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. రైట్, దట్ ఈస్ అబౌట్ రూల్ 9. అంటే రూల్ 10 చెబుతోంది సూట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రాంగ్ ప్లేంటిఫ్ పేరుతో ఏదైనా సూట్ ఫైల్ చేస్తే ఏంటి రిలీఫ్, రెమెడీ ఏమిటి అని చెప్తుంది రూల్ 10. I'll read the rule for you. Where a suit has been instituted in the name of a wrong person as plaintiff. ఒక పర్సన్ అంటే he being a wrong plaintiff అనమాట, wrong person as a plaintiff అనమాట. కానీ ఆ వ్యక్తికి తెలీదు that he should not be or he need not be or he is not a proper plaintiff అనే విషయం ఆ సంగతి ఆ సూట్ ఫైల్ చేసిన సో కాల్డ్ ప్లేంటిఫ్ కి తెలియదు అనమాట. Where a suit has been instituted in the name of a wrong person as plaintiff and where it is doubtful whether it has been instituted in the name of the right plaintiff or not. లేదంటే అది డౌట్ఫుల్ గా ఉంది, వారు సూట్ ఫైల్ చేసిన ఆ ప్లేంటిఫ్ ఎవరైతే ఉన్నారో వారు రైట్ఫుల్ ప్లేంటిఫా కాదా ఆ పర్టికులర్ సూట్ అనేది డౌట్ ఉన్న తరుణంలో ఏం చెప్తోంది, the court may at any stage, right, ఆ సూట్ ఏ స్టేజ్ లో ఉన్నా సరే, the court may at any stage of a suit if satisfied that the suit has been instituted through a bona fide mistake. ఆ పార్టీ ఎవరైతే సో కాల్డ్ ప్లేంటిఫ్ ఎవరైతే సూట్ ఫైల్ చేశారో, యుగంధర్ గారు ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. సో ఏ పర్సన్ అయితే సూట్ ఫైల్ చేశారో వారికి స్వయాన తెలీదు వారు రాంగ్ ప్లేంటిఫ్ అన్నట్టు, వారు నేను రైట్ఫుల్ ప్లేంటిఫే, నాకు రైట్ ఉంది సూట్ ఫైల్ చేయడానికి అన్నట్టు మిస్కన్సెప్షన్ లోను పాపం గుడ్ ఫెయిత్ తోనే వారు సూట్ ఫైల్ చేస్తారు అనమాట. As soon as the court realizes that he is a wrong plaintiff, అప్పుడు కోర్ట్ ఏం చేస్తుంది అంటే, కోర్ట్ మే at any stage of a suit if satisfied that the suit has been instituted through a bona fide mistake. Bona fide అంటే గుడ్ ఫెయిత్ తో జరిగిన మిస్టేక్, లోపల మ్యాలిఫైడ్ లేదనమాట పర్టికులర్ పర్సన్ కి, ప్లేంటిఫ్ కాదని తెలిసి కూడా సూట్ ఫైల్ చేస్తే అది మ్యాలిఫైడ్ అవుతుంది. కానీ ఇక్కడ బోనఫైడ్ గానే ఫైల్ చేస్తున్నారు. ఆ పర్సన్ ఎవరైతే సూట్ ఫైల్ చేస్తున్నారో ఆ ప్లేంటిఫ్ హోదాలోను అతనికి తెలీదు, ఆయన రైట్ఫుల్ ప్లేంటిఫ్ కాదు అన్న సంగతి వారికి తెలియదు. వారు తెలియక వారు ఒక సూట్ ఇన్స్టిట్యూట్ చేసిస్తారనమాట. లాటర్ ద కోర్ట్ రియలైజెస్ దట్ he should not be the plaintiff and he is not the right plaintiff అని చెప్పి కోర్ట్ భావించినప్పుడు ఏం చేస్తుందంటే, and that it is necessary for the determination of the real matter in dispute to do so. సో ఆ సూట్ లో ఉండిన పర్టికులర్ డిస్ప్యూట్ డిసైడ్ చేయడానికి రైట్ఫుల్ పర్సన్ ఉండి తీరాలని చెప్పి కోర్ట్ భావించినప్పుడు, or the court will order any other person to be substituted or added as plaintiff upon such terms as the court thinks fit. ఏం చేస్తుంది, ఈ రాంగ్ఫుల్ పర్సన్ ప్లేస్ లో, రాంగ్ఫుల్ ప్లేంటిఫ్ ప్లేస్ లో రైట్ఫుల్ పర్సన్ ని సబ్స్టిట్యూట్ చేస్తుంది. సబ్స్టిట్యూషన్ అంటే తెలుసు కదా, ఒక దానికి బదులుగా ఇంకొకరిని పెట్టేదాన్ని చేసేదాన్ని సబ్స్టిట్యూషన్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అవైలబిలిటీ ఆఫ్ కాఫీ, we'll have tea, or vice versa. Like if you don't have availability of tea, then substitute just coffee or milk or ఏదో ఒకటి తాగొచ్చు, బ్లాక్ కాఫీ, సంథింగ్ లైక్ దాట్. సో సబ్స్టిట్యూషన్ అంటే ఏమిటంటే దాని ప్లేస్ లో ఇంకొక దాన్ని పెట్టడం అనమాట. సో ఇట్లా రాంగ్ఫుల్ ప్లేంటిఫ్ ఉండినారు అని చెప్పి ఒక సూట్ లో కోర్ట్ పర్టికులర్ గా రియలైజ్ చేసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ఆ ప్లేంటిఫ్ ని సబ్స్టిట్యూట్ చేసేస్తుంది రైట్ఫుల్ పర్సన్ తో అని చెబుతోంది రూల్ 10. ఇంతేనండి, రైట్. అండ్ ఇఫ్ యూ వాంట్ an example for this, wrongful plaintiff కదా, ఒక ప్రిన్సిపల్ ఏజెంట్ ఉన్నారనుకోండి. ప్రిన్సిపల్ ఒక ఏజెంట్ అపాయింట్ చేసుకుంటారు తన బదులు బిజినెస్ చేయడానికి. అండ్ ఆ ఏజెంట్ ఏం చేస్తా అంటే ఒక పర్టికులర్
పని చేయడానికి కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతారా ప్రిన్సిపల్ తో. సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ కి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ రెంట్స్ అన్ని కలెక్ట్ చేయడానికి ఒక ఏజెంట్ ని అపాయింట్ చేసుకున్నారు అనుకుందాం. ఈ ఏజెంట్ అతని ప్రాపర్టీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి రెంట్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. రెంట్ కలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక ప్రాపర్టీ ఆక్యుపై చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వారైతే రెంట్స్ ఇవ్వరు చాలా కాలం నుంచి. ఈ ఏజెంట్ ఏం చేస్తా అంటే రెంట్ ఇవ్వట్లేదు కదా అని వీరే సూట్ ఫైల్ చేసిస్తారు అనమాట రెంట్స్ అడుగుతూ. రైట్. సో ఇప్పుడు త్రూ ద కోర్స్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఏజెంట్ ఏం రియలైజ్ చేసుకుంటా అంటే, లేదంటే కోర్ట్ కానీ, యూ బీయింగ్ ఏ ఏజెంట్ యూ డజంట్ హ్యావ్ రైట్ బికాస్ కన్సర్న్ పర్సన్, కన్సర్న్ ఓనర్ ఈస్ your principal kada. Principal is the rightful person to claim the rents from his property kada. Though the agent is an appointed person as as a substitute, like atane personal ga velli collect cheyakunda oka agent ni pettukunnaru collect cheyadaniki. But ikkada rightful plaintiff evaru avtarante obvious ga principal avtaru. So ikkada aa agent place lonu aa principal ni substitute chestaru annamata ade suit lo. Adi cheptundi rule 10, right? And then sub-rule 2 is an important thing in rule 10. Sub-rule 2 ఏం చెప్తుందంటే, court may, if I haven't read the section, the rule for you, I'll read this. Where a suit has been instituted in the name of the wrong person as plaintiff, or whether it is doubtful whether it has been instituted in the name of the right plaintiff or not, the court may, at any stage of a suit, if satisfied that the suit has been instituted through a bona fide mistake, ఆ ఫైల్ చేసిన వ్యక్తికి తెలియకుండానే పాపం సదుద్దేశంతోనే అటువంటి సూట్ ఫైల్ చేసి ఉంటే, అప్పుడు and that it is necessary for the determination of the real matter in the dispute to do so, court ఆ సూట్ లో ఉన్న మ్యాటర్ ఆర్ డిస్ప్యూట్ డిసైడ్ చేయాలి అనుకున్నప్పుడు కోర్ట్ ఏం చేస్తుందంటే, it will order some other person to be substituted or added as plaintiff upon such terms. ఉన్న పర్సన్ ని తీసేసి ఇంకొక పర్సన్ ని ఆ ప్లేస్ లో ఇంకొక పర్సన్ ని పెట్టచ్చు, లేదా ఈ పర్సన్ ఇట్లానే ఉంచి, పవిత్ర గారు సో ఈ పర్సన్ ప్లేస్ లోను వేరొక పర్సన్ రైట్ఫుల్ పర్సన్ అయినా పెట్టచ్చు, లేదనుకుంటే అతను అట్లనే ఉంచి వేరొక పర్సన్ ని కూడా యాడ్ చేయొచ్చు అని చెప్తుంది. లైక్ ఇన్ ద గివెన్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు ఏజెంట్ అయితే సూట్ ఫైల్ చేస్తారు, కానీ ఇక్కడ ప్రాపర్ పర్సన్ షుడ్ బి హిస్ ప్రిన్సిపల్ కదా. సో ఇక్కడ ఏజెంట్ ప్లేస్ లో ప్రిన్సిపల్ అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదా ఏజెంట్ అలానే ప్రాపర్ పార్టీ కింద ఉంచేస్తారు, ఉంచి ఇంకా ఆ ప్రిన్సిపల్ ని నెసెసరీ పార్టీ కింద యాడ్ చేస్తారనమాట. అదే చెప్తోంది రూల్ 10. అండ్ సబ్ రూల్ 2 ఏం చెప్తుందంటే, కోర్ట్ మే స్ట్రైక్ అవుట్ ఆర్ యాడ్ పార్టీస్ ది అప్లికేషన్ ఆఫ్ ద ఎయిత్ పార్టీ. అంటే ఎవరైనా పార్టీ అప్లికేషన్ పెట్టుకుంటే అట్లా అప్లికేషన్ మీద డీల్ చేస్తుంది, లేదంటే సియోమోటో డీల్ చేస్తుందని. ఎయిదర్ అపాన్ అంటే వాళ్ళు ఏమైనా పార్టీ పెట్టుకున్నా, లేదా వితౌట్ అప్లికేషన్ కూడా కోర్ట్ డిసైడ్ చేస్తుందంటే ఆబ్వియస్ గా సియోమోటో డిసైడ్ చేస్తుంది అని. అవుట్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్ట్ కోర్ట్ డిసైడ్ చేస్తుంది అని. The court may at any stage of the proceedings either upon or without the application of either party and on such terms as may appear to the court to be just. అండ్ అట్లాంటి పనులు చేసినప్పుడు కోర్టుకి ఏది రీజనబుల్ అనుకుంటే అటువంటి తరుణంలో అలాంటి పని చేస్తుందని. ఏం చేస్తుందట, ఆర్డర్ దట్ ద నేమ్ ఆఫ్ ఎనీ పార్టీ ఇంప్రాపర్లీ జాయిన్డ్, whether is a plaintiff or defendant, be struck out. ఎవరైతే అలా ఇంప్రాపర్ గా యాడ్ చేసిన పార్టీస్ ఏవైతే ఉన్నామో, మనం రూల్ 9 లో చదువుకున్నట్టు, రూల్ 10 లో చదువుకున్నట్టు కూడా అక్కర్లేని పార్టీని, లేదంటే ఇంప్రాపర్ పార్టీని అలా ఏదైతే యాడ్ చేసి ఉన్నారో ఆ పార్టీని స్ట్రక్ ఆఫ్ చేసిస్తుంది. అంటే అతని పేరు ఆ సూట్ నుంచి తొలగించేస్తుంది, కొట్టేస్తుంది. స్ట్రక్ ఆఫ్ అంటే కదా కొట్టేయడం, తీసేస్తుంది ఆ సూట్ నుంచి ఆ పర్టికులర్ పర్సన్. ఆ అక్కర్లేని వ్యక్తి ఎవరైతే ఉండినారో వారిని ఆ సూట్ నుంచి తీసేస్తుంది, ఆ ప్రొసీడింగ్ నుంచి తీసేస్తుంది అనమాట కోర్ట్. రైట్. ఇంకా ఏం చేయొచ్చు అంటే, the court may as may appear to the court to be just, order that name of the party improperly joined, whether as వారు ప్లేంటిఫ్ కింద జాయిన్ అయినా సరే, డిఫెండెంట్ కింద జాయిన్ అయినా సరే, వారు ఇంప్రాపర్ పార్టీ ఇంప్రాపర్లీ జాయిన్ అని అనుకున్నప్పుడు, వారు అవసరం లేదు ఆ సూట్ లో అని అనుకున్నప్పుడు కోర్టు వారి పేరు స్ట్రైక్ ఆఫ్ చేసేస్తుంది, అంటే వారిని ఆ సూట్ నుంచి తీసేస్తుంది, తొలగించేస్తుంది అని చెప్తున్నారు. Be struck out, and that the name of any person who ought to have been joined
ఇంకా ఎవరు ఏ పర్సన్ అయితే కంపల్సరీగా జాయిన్ చేసే తీరాలో, ఆట్ టు బి జాయిన్ అంటే జాయిన్ చేసే తీరాలి అన్నట్టు. హూ ఆట్ టు బి జాయిన్ వెదర్ ఇస్ ఎ ప్లేంటిఫ్ ఆర్ డిఫెండెంట్. అగైన్ వాడిని ప్లేంటిఫ్ కింద అయినా జాయిన్ చేయాల్సి రావచ్చు, డిఫెండెంట్ కింద అయినా జాయిన్ చేసి రావచ్చు. అటువంటి వారిని జాయిన్ చేస్తుంది అని చెప్తుంది. కోర్టు సబ్ రూల్ 2లో ఏం చెప్తుందంటే కోర్టుకున్న పవర్ చెప్తుంది. అక్కర్లేని పార్టీ నేమ్స్ అయినా కొట్టేస్తుంది, వన్ సూట్ నుంచి తీసేస్తుంది. కావాల్సిన వారిని ఇంపార్టెంట్ పార్టీస్ ని, ఉండాల్సిన పార్టీస్ ని యాడ్ చేసుకుంటుంది ఆ సూట్ లో అని చెప్తుంది సబ్ రూల్ 2 అనమాట, రైట్. అండ్ సబ్ రూల్ 3 చెప్తుంది నో పర్సన్ కెన్ బి added as plaintiff suing without a next friend or as a next friend of the plaintiff under any disability without his consent. See, plaintiff ఎప్పుడైనా సరే డిజబిలిటీతో సఫర్ అవుతుంటే, డిజబిలిటీస్ ఆర్ ఆఫ్ 3 kinds as I told you before. One is of minority, other thing is of insanity, and the third thing is of insolvency. ఈ 3 కేటగిరీ ఆఫ్ థింగ్స్ ని డిజబిలిటీస్ కింద చట్టం గుర్తిస్తుంది. సో చట్టం దృష్టిలో ఈ 3 డిజబిలిటీస్ ఉన్న పర్సన్స్ ని సూట్ తో ఏదైనా లీగల్ ప్రొసీడింగ్ ఇన్స్టిట్యూట్ చేయడానికి యాక్సెప్ట్ చేయదన్నమాట. తో వారికి కూడా రైట్స్ ఉండి, వారి రైట్స్ అర్జెంట్ గా ఇన్ఫ్రింజ్ అవుతుండినప్పుడు, వారు సూట్ ఫైల్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, అలాంటి డిజబిలిటీ ఉండిన పర్సన్ వారు స్వయానా కోర్టుకి వెళ్ళి చేయలేరు. కాబట్టి వారి బదులు చేసే పర్సన్ ఏమని పిలుస్తామండి? ఆబ్వియస్ గా నెక్స్ట్ ఫ్రెండ్ అని చెప్పి పిలుస్తాం కదా. అలా డిసబిలిటీ ఉండే పర్సన్ తరపున సూట్ ఎవరైతే ఫైల్ చేస్తున్నారో అటువంటి వ్యక్తికి ఒక పేరు ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ నెక్స్ట్ ఫ్రెండ్. ఆ వ్యక్తిని మనం నెక్స్ట్ ఫ్రెండ్ అని చెప్పి పిలుస్తాం అనమాట. తో కోర్టు అలాంటి నెక్స్ట్ ఫ్రెండ్ ఎవరినైనా అపాయింట్ చేస్తున్నప్పుడు కోర్టుకి పవర్స్ ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు కోర్టు కూడా చేయడానికి ఉండదు. ఆ కన్సర్న్ వ్యక్తిని ఎవరినైతే నెక్స్ట్ ఫ్రెండ్ కింద అపాయింట్ చేస్తుందో వారి పర్మిషన్ అయితే తీసుకోవట, వారిని అడుగుతుందట, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఈ పలానా డిసేబుల్డ్ పర్సన్ తరపున మీకు సూట్ ఇన్స్టిట్యూట్ చేయడానికి, నేను మిమ్మల్ని నెక్స్ట్ ఫ్రెండ్ కింద అనుకుంటున్నాను, మీకు అట్లానే ఉండడం, ఆ రోల్ ప్లే చేయడం ఇష్టమా అని చెప్పి కోర్టు ఆ పర్సన్ అడిగి వారి కన్సెంట్ తీసుకున్న తర్వాతనే నెక్స్ట్ ఫ్రెండ్ కింద ఎవరినైనా అపాయింట్ చేస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సూట్ లో ఎవరైనా పర్సన్ మైనర్ అని తెలియదు అనుకో, వారికి సూట్ ఫైల్ చేస్తే రైట్ లేదని తెలిసింది అనుకో, అప్పుడు కోర్టే స్వయాన వారికి ఒక గార్డియన్ సార్ట్ ఆఫ్ థింగ్ అపాయింట్ చేయొచ్చు. కానీ గార్డియన్ ఇక్కడ రైట్ అప్రోప్రియేట్ వర్డ్ కాదు. సో గార్డియన్ కింద ఎవరిని అపాయింట్ చేస్తుందంటే నెక్స్ట్ ఫ్రెండ్ అనే పర్సన్ ని అపాయింట్ చేస్తుంది. సో అట్లా అపాయింట్ చేసినప్పుడు కోర్టు వారి పర్మిషన్ తీసుకునే తీరాలి అని చెప్పి ఈ సబ్ రూల్ 3 చెబుతుంది అనమాట. సో ఇట్లా కోర్టు పార్టీస్ ని యాడ్ చేయాలన్నా యాడ్ చేయడానికి ప్రొవిజన్ ఏముంటుందండి? ఏ ప్రొవిజన్ కింద పిటిషన్ పెట్టుకుంటాం మనం యాడింగ్ ఆఫ్ పార్టీస్? Order 1, Rule 10. Come again? Order 1, Rule 10. ఓకే, చలో దట్ అపార్ట్. ఇప్పుడు సబ్ రూల్ 4కి వస్తాం. వేర్ డిఫెండెంట్ ఇస్ యాడెడ్, రూల్ 4కి వస్తాం. వేర్ డిఫెండెంట్ ఇస్ యాడెడ్, ప్లెయింట్ టు బి అమెండెడ్. ఏం చెప్తున్నారు? డిఫెండెంట్ ని కనుక ఎవరైనా పార్టీ కింద యాడ్ చేస్తే ప్లెయింటిఫ్, డిఫెండెంట్ ని కింద ఎవరు యాడ్ చేస్తారు? ఆబ్వియస్ గా ప్లెయింటిఫ్ యాడ్ చేస్తారు. సో ఎవరైనా ఒక కొత్త వ్యక్తిని సూట్ లోను డిఫెండెంట్ కింద యాడ్ చేస్తున్నప్పుడు ప్లెయింట్ కంపల్సరీగా అమెండ్ చేసే తీరాలి అని చెప్తోంది. ప్లెయింట్ ఎందుకు అమెండ్ చేయాలి? ఫస్ట్ ఒక డిఫెండెంట్ కి అగెనిస్ట్ గా ఒక సూట్ ఫైల్ చేసి ఉండినారు ప్లెయింటిఫ్, వారికి అగెనిస్ట్ గా అరైజ్ అయిన కాజ్ ఆఫ్ యాక్షన్ వేరే కావచ్చు, లేదంటే వారికి అడుగుతున్న రిలీఫ్ వేరే కావచ్చు, రైట్. తో ఇప్పుడు కొత్తగా డిఫెండెంట్ యాడ్ చేసినప్పుడు ప్లెయింటిఫ్ ఆ డిఫెండెంట్ కి అగెనిస్ట్ గా కాజ్ ఆఫ్ యాక్షన్ ఎలా అరైజ్ అయింది అది కూడా మెన్షన్ చేయాలి, ఆ డిఫెండెంట్ కి అగెనిస్ట్ గా ఏం రిలీఫ్ అడుగుతున్నారు అది కూడా మెన్షన్ చేయాలి. కాబట్టి ప్లెయింట్ లోను ఉత్తిగా యాడ్ చేసేస్తే సరిపోదు, మొత్తం ప్లెయింట్ అమెండ్ చేసి ఆ డిఫెండెంట్ యాడ్ చేస్తున్నప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నారు ఆ కాజ్ ఆఫ్ యాక్షన్ రాయాలి, లైక్ ఎలా అతనికి అగెనిస్ట్ గా ఇతనికి రిలీఫ్ కి రైట్ కలిగింది అనేది కాజ్ ఆఫ్ యాక్షన్ రూపంలో యాడ్ చేయాలి. అండ్ దెన్ ఆ వ్యక్తికి అడుగుతున్న రిలీఫ్ ఏముందో అది కూడా మెన్షన్ చేయాలి. కాబట్టి మొత్తం ప్లెయింట్ అమెండ్ చేసే తీరాలి. అమెండ్ ఇస్ నథింగ్ బట్ చేంజింగ్ ఆఫ్ ప్లెయింట్ అనమాట, రైట్. సో మొత్తం ప్లెయింట్ అమెండ్ చేసి ఫ్రెష్ ప్లెయింట్ వేయాలి అని చెబుతోంది రూల్ 4. వేర్ a defendant is added, the plaintiff shall, unless the court otherwise directs, అంటే కోర్ట్ అక్కర్లేదు అని లేదంటే ఇతరత్ర డైరెక్షన్ ఇస్తే తప్పితే జనరల్ రూల్ ఏమిటంటే డెఫినెట్ గా కోర్టే సో కాల్డ్ ప్లెయింట్ ఏమైతే ఉందో దాన్ని అమెండ్ చేసే తీరాలని చెప్తుంది. వేర్ డిఫెండెంట్ ఈస్ యాడెడ్, ద ప్లెయింట్ షల్
unless the court otherwise directs be amended in such manner as may be necessary. అంటే అమెండ్మెంట్ దేనికి సంబంధించిన అవన్నీ క్లుప్తంగా మెన్షన్ చేయాలన్నమాట. ఎందుకు అమెండ్ చేస్తున్నారు, రీజన్ కూడా మెన్షన్ చేస్తున్నాం అందులో, రైట్? అండ్ దెన్ అమెండ్ చేస్తున్నప్పుడు ఏమేమి ఇంక్లూడ్ చేయాలో అవి కూడా ప్రాపర్ గా ఇంక్లూడ్ చేయాలని చెప్తున్నా. అంటే ఆల్ నెసెసరీ చేంజెస్ హాస్ టు బి మేడ్ టు దట్ పర్టికులర్ ప్లేయింట్ అన్నమాట, రైట్? వేర్ అ డిఫెండెంట్ ఇస్ added, the plaint shall, unless the court otherwise directs, be amended in such manner as may be necessary, and amended copies of the summons on the plaint shall be served on the new defendant, and if the court thinks fit, on the original defendant. సో ఇట్లా అమెండ్ చేసిన తర్వాత ఆ డిఫెండెంట్ యాడ్ చేసిన తర్వాత ఫ్రెష్ సమన్స్ అయితే యాడ్ చేసిన డిఫెండెంట్ కి ఇవ్వాలి, లేదా ఆల్రెడీ ఇంకా ప్రీవియస్ డిఫెండెంట్ కి కూడా మ్యాటర్ తెలియాలని కోర్టు భావిస్తే కొత్తగా ఒక డిఫెండెంట్ యాడ్ అయ్యారని ఆ ఓల్డ్ ఎగ్జిస్టింగ్ ఒరిజినల్ డిఫెండెంట్ ఎవరైతే ఉండినారో వారికి కూడా నోటీస్ పంపిస్తుంది అని చెప్తోంది రూల్ 4. అండ్ దెన్ సబ్ రూల్ 4. సబ్ రూల్ 5 చెబుతోంది, సబ్ రూల్ 5 ఆఫ్ రూల్ 9, subject to the provisions of Indian Limitation Act of 1877. ఇది ఓల్డ్ లిమిటేషన్ యాక్ట్ అండి, రైట్? అంటే 1909 కి ఎగ్జిస్టింగ్ లిమిటేషన్ యాక్ట్ ఏమిటంటే ఇదే 1877 లిమిటేషన్ యాక్ట్ అప్పటికి ఎగ్జిస్ట్ అవుతుంది. సో subject to the provisions of the Indian Limitation Act of 1877 అందులోనూ మళ్ళీ పర్టికులర్ గా సెక్షన్ 22, the proceedings as against the person added as defendant shall be deemed to have begun ఓన్లీ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ సమన్స్. అంటే ఇప్పుడు ఏ పర్సన్ అయితే కొత్తగా డిఫెండెంట్ కింద యాడ్ చేశారో వారికి లిమిటేషన్ పీరియడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఏ రోజైతే సమన్స్ వారికి సర్వ్ అయ్యాయో, బాబు మిమ్మల్ని డిఫెండెంట్ కింద యాడ్ చేస్తున్నారు, మీరు కోర్టుకు వచ్చి మీరు మీ ప్రొసీడింగ్స్ అన్నిటిని ప్రాసిక్యూట్ చేసుకోండి అని చెప్పి సమన్స్ ఏ రోజైతే డిఫెండెంట్ కి పంపిస్తారో, రీచ్ అవుతాయో ఆ రోజు నుంచి వారి లిమిటేషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్రెష్ డిపెండెంట్ లిమిటేషన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. అంటే వారు ఏమైనా వారికి సంబంధించి ఏదైనా ప్రొసీడింగ్స్ కానీ ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రొనోట్ సూట్ లో వారిని యాడ్ చేయాల్సి వచ్చాయి అండ్ అప్పటికి ఆ ప్రొనోట్ డేట్ దాటిపోయింది అనుకోండి, ఏ రోజుకి దాటిపోయింది అనేది మనకు తెలియాలి. కాబట్టి వారికి ఎప్పటి నుంచి లిమిటేషన్ వర్తిస్తుందంటే ఏ రోజైతే వారికి సమన్స్ వెళ్ళాయో ఆ రోజు నుంచి వారికి లిమిటేషన్ పీరియడ్ స్టార్ట్ అయిపోతుందని చెప్తున్నారు అనమాట, రైట్? ఆ లిమిటేషన్ తాలూకా ఆల్ రూల్స్ ఏవైతే ఉంటున్నాయో అవన్నీ అన్ని ప్రొవిజన్స్ వారికి ఆ పర్టికులర్ డేట్ నుంచి అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏమైనా డిజేబుల్డ్ పర్సన్ అయిపోయారు అనుకోండి, అప్పుడు కూడా ఆ డిసేబిలిటీకి సంబంధించిన లిమిటేషన్ లో ఉండిన ప్రొవిజన్స్ ఏవైతే ఉంటున్నాయో వారికి అప్లై చేయాలని ఒక పర్టికులర్ డేట్ ఉండాలి. కాబట్టి ఎప్పటి నుంచి అంటే సూట్ ఇన్స్టిట్యూట్ చేసి నుంచి వీరి డిపెండెంట్ కింద కన్సిడర్ చేసిస్తారంటే అట్లా కాదు, ఆ ఒరిజినల్ డేట్ రాదు. ఏ రోజైతే కొత్త డిపెండెంట్ ని కొత్తగా యాడ్ చేసి ఆ సమ్మన్స్ అయితే వారికి పంపించారో ఆ రోజు నుంచి వారికి ఆ లిమిటేషన్ ప్రొవిజన్స్ అన్ని వర్తిస్తాయని చెబుతోంది. అంతే అది సబ్ రూల్ 5. Hope rule 9 is clear to you all, right? Yes, ma'am. Yes, madam. Yes, ma'am. Very good. Chalo, I'll go to rule 10A. 10A ఏం చెబుతుంది? This is inserted through amendment in 1976, obviously, కదా? ఇంకా ఏం చెప్తుందంటే పవర్ ఆఫ్ ద కోర్ట్ టు రిక్వెస్ట్ ఎనీ ప్లీడర్ టు అడ్రస్ ఇట్. The court may, in its discretion, request any pleader to address it as to the interest which is likely to be affected by its decision on any matter in issue in any suit or proceeding, if the party having the interest which is likely to be so affected is not represented by any pleader. Simple గా ఏం చెప్తోందంటే ఒక సూట్ లో ఒక ప్రొసీడింగ్స్ నడుస్తున్నప్పుడు ఒక పర్టికులర్ పార్టీని కి సంబంధించి కోర్టు డెసిషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ సూట్ లోను కానీ ఆ పర్టికులర్ పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఎవరు ప్లీడర్ లేనప్పుడు ఆ పర్టికులర్ టైంలోను కోర్టు ఏం చేస్తుందంటే వారిని వారి తరపున ఎవరొక ప్లీడర్ ని వినిన తర్వాత మాత్రమే డెసిషన్ ఇవ్వాలి అనేది కోర్టు భావించినప్పుడు ఎవరు ఆ పార్టీ తరపున ప్లీడర్ కానీ లేదంటే ఎవరైనా పర్సన్ కానీ ఆ పార్టీ తరపున ప్లీడ్ చేయమని ప్లీడర్ కింద రిక్వెస్ట్ చేస్తుంది అని చెప్తుంది అన్నమాట, రైట్? అంటే రూల్ 10A అంటే పార్టీ తన ప్లీడింగ్స్ ఏముంటాయి అవి చెప్పుకోకుండా కోర్టు డెసిషన్ ఇవ్వకూడదు. కాబట్టి ఎవరికైనా సరే అడ్వకేట్ లేకపోతే పర్టికులర్ పర్సన్ తరపున అడ్వకేట్ కింద రిప్రజెంట్ చేయమని ఆయన అడుగుతుంది, లేదంటే ఉన్న అడ్వకేట్ రిప్రజెంట్ చేయకపోయినా రిప్రజెంట్ చెయ్యు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. అంతే రూల్ 10A. అండ్ దెన్ 11 చెప్తుంది రూల్ 11 కాండక్ట్ ఆఫ్ ది సూట్. కాండక్ట్ అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ బిహేవియర్, లైక్
ప్రొసీడింగ్స్ ని నడిపించడాన్ని కాండక్ట్ అంటారనమాట. ఇక్కడ ఈ ఈ పర్టికులర్ లాంగ్వేజ్ కి సంబంధించి లీగల్ లాంగ్వేజ్ సూట్స్ కి సంబంధించి కాండక్ట్ ఆఫ్ ద సూట్ ఇన్ ద సెన్స్ ప్రొసీడింగ్ ఆఫ్ ద సూట్ అని చెప్పి ఎవరు నడిపిస్తారు, ఎవరు జరిపిస్తారు ఆ సూట్ ని అనేది ఇది చెప్తుంది. ద కోర్ట్ మే గివ్ ద కాండక్ట్ ఆఫ్ a suit to such person as it deems proper. ఇది మళ్ళీ తెలియాలంటే మనకి ఎవిడెన్స్ యాక్ట్ లోని 101 నుంచి బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ కి సంబంధించిన అన్ని ప్రొవిజన్స్ తెలిసి ఉండాలి. ఇప్పుడు ఐ విల్ నాట్ గో ఇంటూ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. కానీ ఇక్కడ ఏం చెప్తోందంటే ఒక ప్రొసీడింగ్ ఎవరు స్టార్ట్ చేయాలి అనేది కోర్టే డిసైడ్ చేస్తుంది డిపెండింగ్ ఆన్ ద సిర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద కేస్. లైక్ యూజువల్ గా అయితే జనరల్ ప్యారలెన్స్ లో ఎవరు కేసు స్టార్ట్ చేస్తారు? కేస్ ప్రొసీడింగ్స్ ఆబ్వియస్ గా సివిల్ సూట్స్ లోను ప్లెయింటిఫే స్టార్ట్ చేస్తారు. వారే సూట్ ఇన్స్టిట్యూట్ చేశారు కాబట్టి వారి గోడ్ ఏమిటి అనేది కోర్టుకి చెప్పుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఆ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసేది ఆ ప్లెయింటిఫే. కానీ కొన్ని సిర్కమ్స్టాన్సెస్ లో డిఫెండెంట్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కెన్ ఎనీవన్ గివ్ మీ ద ఎగ్జాంపుల్ ఫర్ దట్? అలాంటి సందర్భం అయితేనా ఇనీషియల్ గానే డిఫెండెంట్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేసే సందర్భాలు ఏమైనా ఎవరికైనా తెలిస్తే ఎగ్జాంపుల్ ఇస్తారా? ఎనీవన్? చలో, I'll tell you. కౌంటర్ క్లెయిమ్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. సరే, I'll tell you how. Like, see, ఇప్పుడు ప్లెయింటిఫ్ ఏ రిలీఫ్ అయితే అడుగుతున్నారో డిఫెండెంట్ దానికి ఒప్పేసుకున్నారు అనుకోండి, అప్పుడు సూట్ ప్రొసీడింగ్ ఇనిషియేట్ చేసేది డిఫెండెంట్ అనమాట. స్టార్టింగ్ కి అయ్యా మాకు ఏమీ ఇబ్బందులు ఏం లేదు, ప్లెయింటిఫ్ నన్ను డబ్బులు ఇమ్మని అడుగుతున్నారు, నేను ఇచ్చేస్తాను, నాకు ఈ సూట్ వద్దు, ఈ గొడవలు వద్దు, నాకు డబ్బు కట్టమని అడుగుతున్నాను కదా, కట్టేస్తానని చెప్పి డిఫెండెంట్ ముందుకు వచ్చారనుకో. సో అటువంటి టైంలో అలాంటి సెకండ్ లో ఫస్ట్ ఆ సూట్ స్టార్ట్ చేసేది ఆబ్వియస్ గా డిఫెండెంట్ అనమాట. ఇలాంటివి చాలా ఇలిస్ట్రేషన్స్ ఉంటాయి. ఎప్పుడెప్పుడు డిఫెండెంట్ ఆ కేసు స్టార్ట్ చేయాల్సిన సిచ్యుయేషన్ ఉండేది అనేది. ఇవన్నీ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఎందుకు చెప్పాలంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, ఆనర్స్ ఆఫ్ ప్రూఫ్ అని రెండు ఉంటాయి మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో. బర్డెన్ ఎప్పుడు షిఫ్ట్ అవ్వదు, బర్డెన్ ఎప్పుడు ఒక పార్టీ మీదే ఉంటుంది. కానీ కొన్ని సిర్కమ్స్టాన్సెస్ లోనూ ఆ కేసు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మారుతూ ఉంటది అనమాట. ఆ కేసు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత. సో అట్లా మారుతున్న దాన్ని ఆనర్స్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. If in future, if I happen to take evidence classes, అప్పుడు ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తాను. ఐ విల్ నాట్ గో ఇంటు దట్ రైట్ నౌ. సో ప్రస్తుతానికి తెలుసుకోవాల్సింది ఏంటంటే యూజువల్ గా కేసుని ఇనిషియేట్ చేసేది, స్టార్ట్ చేసేది ప్లెయింటిఫే. ఇంకా ఇతరత్ర కాంట్రడిక్టింగ్ సిర్కమ్స్టాన్సెస్ ఏమీ లేకపోతే, ఏమైనా ఉంటే కనుక ఆబ్వియస్ గా డిఫెండెంట్ స్టార్ట్ చేస్తారు. రైట్, ఇంతేనండి. రూల్ 11 కాండక్ట్ ఆఫ్ ఎ సూట్ అంటే అంతే. హూ విల్ కండక్ట్ ద సూట్, హూ విల్ స్టార్ట్ ద సూట్ అన్నట్టు అనమాట. రైట్. అండ్ దెన్ రూల్ 12 చెబుతుంది అపియరెన్స్ ఆఫ్ వన్ ఆఫ్ సెవెరల్ ప్లెయింటిఫ్స్ ఆర్ డిఫెండెంట్స్ ఫర్ అదర్స్. సింపుల్ గా చెప్పాలి అంటే చాలా మంది మల్టిపుల్ ప్లెయింటిఫ్స్, మల్టిపుల్ డిఫెండెంట్స్ ఉండినప్పుడు వారందరూ రెగ్యులర్ గా ప్రతి ప్రొసీడింగ్ కి రావడానికి ఇబ్బంది అవుతున్నప్పుడు వాట్ దే డూ ఇస్ దే మేక్ అన్ అప్లికేషన్ టు ద కోర్ట్. లైక్ మా బదులు ఇక్కడ ఇప్పుడు మేము ఒక 5-6 ప్లెయింటిఫ్స్ ఉన్నారు, లేదా ఒక 10 మంది ప్లెయింటిఫ్స్ ఉన్నారు, లేదా ఒక 10 మంది డిఫెండెంట్స్ ఉన్నారు. 10 మంది కోర్టుకి రావడం కుదరదు. అన్ని 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 అజాయిన్మెంట్స్ కి హియరింగ్ డేట్స్ ఎప్పుడంటే అప్పుడు 10 మంది రావడం కుదరదు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దే మేక్ అన్ అప్లికేషన్ టు ద కోర్ట్. లైక్ మేమందరూ రావడం కుదరదయ్యా ప్రతి ప్రొసీడింగ్ కి, మా బదులుగా ఈ పర్టికులర్ ప్లెయింటిఫ్, ఈ పర్టికులర్ డిఫెండెంట్, లేకపోతే డిఫెండెంట్స్ మమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు అటెండ్ అవుతూ ఉంటారు ఈ ప్రొసీడింగ్స్ కి, మేము రాలేదని మమ్మల్ని ఏం ఎక్స్పార్టే చేసేయకండి అని చెప్పి ముందు ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు. అట్లా మా బదులు ఈ పర్టికులర్ పర్సన్ ని సూట్ ప్రొసీడింగ్స్ లో అపియర్ అవ్వడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటారు. కోర్టు కనుక పర్మిట్ చేస్తే ఆ పర్టికులర్ పర్సన్స్ మేబీ ప్లెయింటిఫ్, మేబీ డిఫెండెంట్, ఎవరైతే యాజ్ అ కేస్ మేబీ వారు మిగతా వారి తరపున వారిలో ఉండిన ఒక ప్లెయింటిఫ్, ఒక డిఫెండెంట్, లేదంటే ఒకరికన్నా ఎక్కువ ప్లెయింటిఫ్స్, ఒకరికన్నా ఎక్కువ డిఫెండెంట్స్ ఆ పర్టికులర్ ప్రొసీడింగ్స్ అన్నిటికీ అటెండ్ అవ్వడానికి యాజ్ అ రిప్రజెంటేటివ్ ఛార్జ్ తీసుకోవచ్చు అని చెప్పి చెబుతోంది. అలాంటి అవకాశం ఈ రూల్ 12 ఇస్తోంది అనమాట. ఐల్ రీడ్ ద రూల్ ఫర్ యూ. ఏం చెప్తోంది? వేర్ దెర్ ఆర్ మోర్ ప్లెయింటిఫ్స్ దాన్ వన్, ఒకరికన్నా ఎక్కువ ప్లెయింటిఫ్స్ ఉండినప్పుడు. రైట్,
where there are more plaintiffs than one, any one or more of them may be authorized by any other. అంటే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇందులో వాళ్ళలో ఒకరిని ఆథరైజ్ చేయొచ్చట. మే ఆథరైజ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ టు అపియర్, ప్లీడ్ ఆర్ యాక్ట్. వారి బదులు అన్ని ప్రొసీడింగ్స్ లో అపియర్ అవ్వడానికి, ప్లీడ్ చేయడానికి, వారు చెప్పుకోవాల్సింది ఏముందో వీరందరి బదులు వారే చెప్పేస్తారు. ప్లీడ్ చేయడానికి ఆర్ యాక్ట్, ఏమైనా యాక్షన్స్ తీసుకోవాల్సి ఉంటే, ఏమైనా డాక్యుమెంట్స్ ఫైల్ చేయాలన్నా, విట్నెస్లు తీసుకురావాలన్నా, ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏమైనా పనులు చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే అవన్నీ చేయడానికి అనమాట. టు అపియర్, ప్లీడ్ ఆర్ యాక్ట్ ఫర్ సచ్ అదర్. మిగతా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారందరి బదులుగా యాక్ట్ చేయడానికి ఒక పర్సన్ కి అయితే అథారిటీ ఇవ్వచ్చు అని చెబుతుంది. రైట్. other in a proceeding, and in the like manner, same is the case with the defendants and chaptadi. And in the like manner, where there are more defendants than one, any one of them may be authorized. Ante migitha vallandaru kalpi oka person ki authorization ivvachu ani chebutundi. Any one of them may be authorized by the other. Inka migitha vallu evaraithe unnaro vallandaru kalpi oka person ni authorize cheyochu by any of them to appear, plead or act for such other in the proceedings. Inka migitha vallu evaraithe unnaro వాళ్ళందరి తరపున ప్లీడ్ చేయడానికో, యాక్ట్ చేయడానికో, అపియర్ అవ్వడానికో అధికారం ఇస్తూ ఒక పర్సన్ అయితే నియమించుకోవచ్చు అని చెబుతుంది అనమాట. సో చాలా మంది ప్లేంటివ్స్ ఉన్నప్పుడు వారందరూ రెగ్యులర్ గా కోర్టుకి రాలేనప్పుడు, వచ్చే పరిస్థితులు లేనప్పుడు వారిలో ఒకరినైతే ఎవరో ఒకరు రిప్రజెంటేటివ్ కింద అపాయింట్ చేసుకుంటే వారే వీరందరి బదులు ఆ ప్రొసీడింగ్స్ ని రెగ్యులర్ గా అటెండ్ అవుతూ ఉంటారు. రైట్. అంతే చెప్తుంది రూల్ 12. And then sub rule 2 ఏం చెప్తుంది? The authority shall be in writing signed by the party giving it and shall be filled in the court. అదైతే నోటి మాట అని చెప్పేసి నా బదులు నువ్వు వెళ్ళిపో అంటే అది చెల్లదు అనమాట. సో వాళ్ళంతా ఎంతమంది ప్లేంటివ్స్ ఉన్నారో, ఎవరినైతే అపాయింట్ చేస్తున్నారో ప్లేంటివ్స్ డిఫెండెంట్స్ ఈ కేసులో ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే అథారిటీ ఇస్తున్నారో ఆ అథారిటీ ఇన్ రైటింగ్ లో ఇవ్వాలి అని చెప్తున్నారు. అది సేమ్ తీసుకెళ్లి కోర్టులో ఫైల్ చేస్తారు. కోర్ట్ ఇఫ్ యాక్సెప్ట్స్, ఇంకా అప్పటి నుంచి ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉండినారో వారు మిగతా వాళ్ళందరి తరఫున రిప్రజెంట్ చేస్తూ ఆ ప్రొసీడింగ్స్ కి అటెండ్ అవుతారనమాట. తో అవకాశం ఇస్తోంది రూల్ 12. రైట్. అండ్ దెన్ రూల్ 13 కి వస్తే ఆబ్జెక్షన్స్ యాజ్ టు నాన్ జాయిండర్ ఆర్ మిస్ జాయిండర్ అని చెబుతోంది. ఆల్ ఆబ్జెక్షన్స్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ నాన్ జాయిండర్ ఆర్ మిస్ జాయిండర్ ఆఫ్ పార్టీస్ shall be taken at the earliest possible opportunity, and in all cases where issues are settled at or before such settlement, unless a ground of objection has subsequently arisen and such objection not so taken shall be deemed to have been waived. ఇలాంటిది మనం ఇదివరకు ఎప్పుడైనా చదువుకున్నామా అండి? ఆబ్జెక్షన్ యాజ్ టు ఎనీథింగ్. yes, do anyone remember objections కి సంబంధించి ఏదైనా ప్రొవిజన్ లో చదువుకున్నామా? Too bad. Section 21, ma'am. Pardon? 21, ma'am. Yes, very good. సో అందులో మనం దేనికి సంబంధించి ఆబ్జెక్షన్స్ చదువుకుంటాం అండి? అందులో మనం ఆబ్జెక్షన్స్ యాజ్ టు జ్యూరిస్డిక్షన్ కి సంబంధించి చదువుకుంటాం అనమాట. అంటే జ్యూరిస్డిక్షన్ రిలేటెడ్ ఏదైనా ఒక కోర్ట్ కి జ్యూరిస్డిక్షన్ లేదు ఒక పర్టికులర్ మ్యాటర్ డీల్ చేయడానికి అని చెప్పి సెక్షన్ 21 లో ఏం చదువుకుంటాం అంటే ఎవరైనా కొంతమంది వ్యక్తి అది ఆ పర్టికులర్ కోర్ట్ కి జ్యూరిస్డిక్షన్ లేదు అని చెప్పి మేడ్ బి ఎనీ సార్ట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ లైక్ సబ్జెక్ట్ మ్యాటర్, టెరిటోరియల్, పెక్యునియరియా, వాట్ ఎవర్ ఇట్ మే బి, కోర్ట్ కి జ్యూరిస్డిక్షన్ లేదు అని చెప్పి ఒక పార్టీ అంటే ఆపోజిట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వారికి అనుకున్నప్పుడు వారి ఆబ్జెక్షన్ కి వారికి ఆ జ్యూరిస్డిక్షన్ కి సంబంధించి ఆబ్జెక్షన్ ఉండినప్పుడు ఆ కోర్ట్ కి జ్యూరిస్డిక్షన్ లేదు అని వారు ఆ ఆబ్జెక్షన్ ఎప్పుడు రేజ్ చేయాలంటే ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైమ్ లోనే రైజ్ చేయాలి అని. అది ఎర్లియస్ట్ పాయింట్ ఆఫ్ టైం ఏమవుతుందంటే మోస్ట్లీ బిఫోర్ ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్, కోర్ట్ ఇష్యూస్ ఫ్రేమ్ చేయకముందునే లేదంటే ఫ్రేమ్ చేస్తున్నప్పుడు కానీ ఈలోగానే ఆ జ్యూరిస్డిక్షన్ రిలేటెడ్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే ఆ ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. రైట్. సో సిమిలర్ సార్ట్ ఆఫ్ థింగ్ ఇక్కడ కూడా చెప్తుంది అనమాట. ఈ మిస్ జాయిండర్ అండ్ నాన్ జాయిండర్ పార్టీస్ కి సంబంధించి ఏదైనా ఒక పార్టీకి ఆపోజిట్ పార్టీకి ఆబ్జెక్షన్ కనుక ఉండుంటే అంటే అక్కర్లేని పార్టీని యాడ్ చేశారనో ఉండాల్సిన పార్టీని జాయిన్ చేయలేదనో ఎవరైనా పార్టీకి ఆబ్జెక్షన్ కనుక ఉండి ఉంటే
అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే అటువంటి ఆబ్జెక్షన్ చాలా ఇనీషియల్ స్టేట్‌లోనే సూట్ ఫైల్ అయిన ఇనీషియల్ స్టేట్‌లోనే వాళ్ళు ఆ ఆబ్జెక్షన్ రైజ్ చేయాలి. లేదు ఇనీషియల్‌గా రైజ్ చేయలేదు. ఇంకా ఇప్పుడు రైజ్ చేయొచ్చు. చాలా అంటే సూట్ ఎర్లీ ప్రొసీడింగ్స్‌లోనే అలాంటి ఆబ్జెక్షన్ రైజ్ చేయాలంటే ఎర్లీ ప్రొసీడింగ్స్ ఎప్పుడవుతాయంటే అట్‌లీస్ట్ కోర్ట్ ఇష్యూస్ ఫ్రేమ్ చేయకముందే అటువంటి ఆబ్జెక్షన్ ఏమైనా ఉంటే రైజ్ చేసుకోవాలి. లేదంటే ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తున్న రోజైనా సరే అటువంటి ఆబ్జెక్షన్ రైజ్ చేసుకోవాలి అని చెబుతోందనమాట. ఇంకా ఏం చెప్తది? ఎవరికైతే ఆబ్జెక్షన్ అలాంటిది అంటే మిస్ జాయిండర్‌కి సంబంధించి గాని, నాన్ జాయిండర్‌కి సంబంధించి గాని ఎవరైనా పార్టీకి ఆబ్జెక్షన్ ఉండినప్పుడు వారికి అది రైజ్ చేసే ఆపర్చునిటీ ఉండినప్పుడు వారు రైజ్ చేయకపోతే వారు వాళ్ళ రైట్‌ని వేవ్ చేసుకున్నట్టే. అంటే వదులుకున్నట్టే లెక్క. తర్వాత ఇప్పుడు అడగకుండా ఎప్పుడో సూట్ అంతా డిసైడ్ అయిపోయాక లేదంటే అట్ లేటర్ స్టేజ్ లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్ లేదంటే అప్పీల్‌లోనో వీరు అనవసరమైన పార్టీస్ అండి. వీరు నుంచారు ఇందులోనో లేదు కావాల్సిన పార్టీని యాక్ట్ చేయలేదు. సో, ఈ సూట్ చెల్లదు అని ఇలాంటివి అడగడానికి లేదనమాట. రైట్? అలాంటివి అడగదలుచుకుంటే స్టార్టింగ్‌లోనే సూట్ ఇనీషియల్ ప్రొసీడింగ్స్‌లోనే అడగండి అని చెప్పి రూల్ 13 చెబుతోంది. రైట్? I'll read the rule again for you. All objections on the ground of non-joinder or misjoinder. మిస్జాయిండర్‌కి సంబంధించి గాని, నాన్ జాయిండర్‌కి సంబంధించి గాని అన్ని ఆబ్జెక్షన్స్ ఏముంటే అవి షాల్ బి టేకెన్ ఎట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీ. మీరు ఎంత తొందరగా రియలైజ్ అయితే అంత తొందరగా మీరు అడగండి అని. ఎర్లియస్ట్ పాసిబుల్ ఆపర్చునిటీ ఎప్పుడవుతుంది? అండ్ ఇన్ ఆల్ కేసెస్ ఎప్పుడవుతుందంటే వేర్ ఇష్యూస్ సెటిల్ అయినప్పుడు గాని ఎట్ బిఫోర్ సచ్ సెటిల్‌మెంట్. ఆ సెటిల్ అవ్వక ముందు గాని, ఇష్యూస్ కోర్ట్ సెటిల్ చేయకముందు గాని, లేదంటే చేస్తున్నప్పుడు గాని, అట్‌లీస్ట్ ఆ పర్టిక్యులర్ డే రోజు గాని, అట్‌లీస్ట్ ఆ ఆబ్జెక్షన్ రైజ్ చేయాలి అని చెబుతుంది. అండ్ ఇన్ ఆల్ కేసెస్ వేర్ ఇష్యూస్ ఆర్ సెటిల్డ్, ఒకసారి ఇష్యూస్ సెటిల్ అయిపోయిన తర్వాత బిఫోర్ సచ్ సెటిల్‌మెంట్, ఆ సెటిల్‌మెంట్ అవుతున్న తరుణంలో కూడా అన్లెస్ ద గ్రౌండ్ ఆఫ్ అబ్జెక్షన్ హాస్ బీన్ సబ్సిక్వెంట్‌లీ రైజ్డ్ and any such objection not so taken shall be deemed to have been waived. అలాంటి ఆబ్జెక్షన్ కనుక తీసుకోకపోతే మెన్షన్ చేసిన పీరియడ్‌లోనో ఆబ్జెక్షన్‌ని వాళ్ళు వేవ్ చేసుకున్నట్టే లెక్క. కావాలని వాళ్ళు ఆబ్జెక్షన్ రైజ్ చేసుకునే రైట్ వాళ్ళు వదులుకున్నట్టే లెక్క. ఇంకా ఫ్యూచర్‌లో ఎప్పుడు అటువంటి ఆబ్జెక్షన్ రైజ్ చేసుకునే హక్కు వారికి కోర్టు ఇవ్వదు. చట్టం ఇవ్వదు. ఇస్ రూల్ 13. So this is about parties to suit అండి. Hope every rule is clear to everyone. Right? Yes, ma'am. Yes, madam. Hello. I'm left with 10 more minutes. నేను ఈ ఫ్రేమ్ ఆఫ్ సూట్ కూడా స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసి అయినంత మేరకి కంప్లీట్ చేస్తాను. అప్ టిల్ మై టైమ్ పర్మిట్స్. ఇంకా రేపైతే మిగతా ప్రొవిజన్స్ అండ్ ఆర్డర్ 3 కూడా చదువుకుందాం. ఇవన్నీ ఫుల్ లెంగ్త్ పట్టే ఆర్డర్స్ కాదండి. ఒక సెషన్‌లో కంప్లీట్ అయిపోయే ఆర్డర్స్ కాదు. మిగిలిపోతాయి పీరియడ్ యాక్చువల్లీ. కిరణ్ గారు ప్లీజ్ మ్యూట్ యువర్ మనీశ్వరరావు గారు యూ టూ. రైట్? I'll start with frame of suit. What is this frame of suit? Second order డీల్ చేస్తుంది. ఆర్డర్ 2 ఏం డీల్ చేస్తుందంటే ఫ్రేమ్ ఆఫ్ సూట్ కోసం డీల్ చేస్తుంది. ఫ్రేమ్ అంటే ఒక సూట్ ని ఫ్రేమ్ చేయడం, ఆబ్వియస్ గా తయారు చేయడం. ఒక సూట్ ని ఎలా తయారు చేయాలి, దాని స్ట్రక్చర్ ఏంటి, అందులో ఏమేం పెట్టాలి, ఏం పెట్టకూడదు అనేది అసలు ఎట్లా తయారు చేయాలి సూట్ అనేది ఈ ఆర్డర్ చెప్తుంది అనమాట. ఏం చెప్తది? ద ఫస్ట్ రూలే ఈ బేసిక్ ప్రొవిజన్ క్రియేట్ చేయడానికి రీజన్ కూడా ఆ ఫస్ట్ రూల్‌లోనే ఉంటది. ఏం చెప్తది? ఫ్రేమ్ ఆఫ్ సూట్ అనే టైటిల్‌లోను ఎవ్రీ సూట్ షల్ బి as far as practicable be framed so as to afford ground for final decision upon the subjects in dispute and to prevent further litigation concerning them. ఒక సూట్ ని ఎలా తయారు చేయాలి అని చెప్తున్నారంటే ఆ సూట్ ని ఎంత బాగా ఫ్రేమ్ చేయాలి అంటే ఇంకా మళ్ళీ ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏమి రానట్టు. ఇంకా ఫర్దర్‌గా ఇంకా దానికి సంబంధించిన అదే ఇష్యూకి సంబంధించి మళ్ళీ ఇంకొక సూట్ ఫైల్ చేయాల్సి రానంతట్టుగా నా తెలుగు కొంచెం ఇలానే ఉంటది. రానట్టుగా చూసుకోవాలి అని చెప్తున్నారనమాట. రైట్? ఆ సూట్‌ని ఎంత బాగా ఫ్రేమ్ చేయాలంటే ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏమి ఉండకూడదు. ఇంకా మరి దాని నుంచి ఫర్దర్ లిటిగేషన్ ఏమి ఉండకూడదు. కాంప్లికేషన్ కాదు. ఇంకొక లిటిగేషన్ అరైజ్ అవ్వకూడదు. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి నుంచి వారి రైట్స్ ఏవో ఇన్ఫ్రింజ్ చేశారని ఒక 4 రిలీఫ్స్ అడిగే రైట్ అతనికి అరైజ్ అయిందనుకోండి. సో వారు ఆ సూట్ ఎంత బాగా తయారు చేయాలి అంటే ఆ 4 రిలీఫ్స్ వారికి అగైనెస్ట్‌గా అరైజ్ అయిన అన్ని కాజ్ ఆఫ్ యాక్షన్స్,
అన్ని రిలీఫ్స్ అందులోనే పెట్టాలి. ఇప్పుడు ఒక రిలీఫ్ ఏమో ఒక సూట్‌లో క్లెయిమ్ చేసి, అది అయిపోగానే మళ్ళీ ఇంకొక సూట్ ఫైల్ చేసి, ఇంకొక రిలీఫ్ క్లెయిమ్ చేసి, అట్లా చేయకూడదు అని చెప్తుంది. ఒక సూట్ ఎలా ఫైల్ చేయాలంటే ఫైనాలిటీ ఆ డిస్ప్యూట్‌కి సంబంధించిన ఫైనాలిటీ అంతా వచ్చేసేటట్టే ఆ సూట్‌ని ఫ్రేమ్ చేయాలి అని చెబుతోంది. యాస్ ఎ బేసిక్ రూల్ 1. ఈ ఈ ఆర్డర్ ఇంట్రొడ్యూస్ చేయడానికి రీజన్ కూడా అదే. ఏమిటంటే మల్టిప్లిసిటీ ఆఫ్ సూట్స్ ఉండకూడదు అని. ఒక సూట్‌లోనే ఒక డిస్ప్యూట్‌కి సంబంధించిన అన్ని అంశాలు తేలిపోవాలి అన్నట్టు. అలా తేలాలంటే ప్రాపర్‌గా డ్రాఫ్ట్ చేయాలి ఆ సూట్‌నని. రైట్? సో, ఐల్ గో టు ద సెకండ్ రూల్. సెకండ్ రూల్ ఏం చెప్తుంది? సూట్ టు ఇంక్లూడ్ ద హోల్ క్లెయిమ్. మొత్తం క్లెయిమ్ ఏమైతే ఉన్నిందో నేను ఇందాక చెప్పినట్టు అన్ని క్లెయిమ్స్ అదే సూట్‌లోను క్లెయిమ్ చేయాలి అని చెబుతోందనమాట. అంటే క్లెయిమ్ ఈస్ నథింగ్ బట్ రిలీఫ్. ఏం రిలీఫ్స్ ఉన్నాయో అన్ని రిలీఫ్స్ ఆ వ్యక్తికి అగైనెస్ట్‌గా అన్ని రిలీఫ్స్ అదే సూట్‌లో క్లెయిమ్ చేయాలి అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సూట్ ఫర్ పొసెషన్ ఉందనుకోండి. అందులో ఏమడుగుతారంటే ఒక వ్యక్తి యొక్క ప్రాపర్టీ ఇంకొక వ్యక్తి ఆక్యుపై చేసేస్తే రాంగ్ డూయర్ పట్ల ఈ ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటున్నారో వారు సూట్ ఫైల్ చేస్తారు. ఏం ఫైల్ చేస్తారు? నన్ను ఈ ప్రాపర్టీకి ఓనర్ కింద డిక్లేర్ చేయండి అని డిక్లరేషన్ సూట్ ఫైల్ చేయొచ్చు. నా ప్రాపర్టీ నాకు ఇప్పించండి అని చెప్పి పొజిషన్ అడగొచ్చు. అండ్ ఇన్ కేస్ ఆ ప్రాపర్టీ కనుక ఏమైనా ప్రాఫిట్సో ఏదైనా ఏదైనా రెంట్సో ఈల్డ్ చేస్తూ ఉంటే అవన్నీ అనాథరైజ్డ్‌గా ఆక్యుపై చేసిన వ్యక్తి కనుక వారు కొంతకాలం అనుభవించుండుంటే ఆ ప్రాఫిట్స్ కూడా నాకు తిరిగి ఇప్పించండి అని చెప్పి అడుగుతూ మీన్ ప్రాఫిట్స్ కూడా అడగొచ్చు. దాన్ని మనం మీన్ ప్రాఫిట్స్ అంటాం కదా! మీన్ ప్రాఫిట్స్ కూడా అడగొచ్చు. ఒక వ్యక్తికి అగైనెస్ట్‌గా ఇంకొక వ్యక్తికి ఎన్ని రిలీఫ్స్ అడిగే రైట్ ఉండే? 3 రిలీఫ్స్ అడిగే రైట్ ఉండే ఈ ఎగ్జాంపుల్‌లో కదా! అలాంటి ఎన్ని రిలీఫ్స్ అయితే క్లెయిమ్ చేయొచ్చో అన్ని రిలీఫ్స్ ఒక సూట్‌లోనే క్లెయిమ్ చేయాలి అని చెప్తోంది. రూల్ 2. I'll read the rule for you. Every suit shall include the whole of claim which the plaintiff is entitled to make in respect of cause of action. ఒక cause of action మూలంగా అరైజ్ అయిన రిలీఫ్స్ ఏమైతే ఉండినాయో అన్ని రిలీఫ్స్ ఒక సూట్‌లోనే అడగండి అని. బట్ ఏ ప్లెయింటిఫ్ మే రిలింక్విష్ దీనికి చిన్న ఎక్సెప్షన్ ఏమిస్తారంటే బట్ ఏ ప్లెయింటిఫ్ మే రిలింక్విష్ అంటే వదులుకోవడం. A plaintiff may relinquish any portion of his claim in order to bring the suit within the jurisdiction of any court. ఒక కోర్ట్ జ్యూరిస్డిక్షన్‌కి కిందనే ఆ పర్టిక్యులర్ సూట్ తెచ్చుకోవాలంటే ఒక కోర్ట్‌లో అతనికి దగ్గరగా ఉండిన కోర్ట్‌లో, అతనికి ఫీజిబుల్‌గా ఉండిన కోర్ట్‌లోనే సూట్ తెచ్చుకోవాలి అని భావించినప్పుడు అండ్ ఆ పెక్యునరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సూట్ ఏమైతే ఉన్నిందో కోర్ట్ జ్యూరిస్డిక్షన్‌కి మించి ఉన్నిందనుకోండి. అప్పుడేం చేస్తాడంటే ఆ కోర్ట్‌లోకే ఆ సూట్ ఫైల్ చేయాలి కాబట్టి కొంత పార్ట్ ఆఫ్ క్లెయిమ్ వదులుకుంటాట. I'll give you an example for these two. For example, ఒక వ్యక్తి నోట్ మీద ఇంకొక వ్యక్తి దగ్గర నుంచి ఏ అనే వ్యక్తి దగ్గర నుంచి బి అనే వ్యక్తి 25,00,000 అప్పు తీసుకున్నాడు అనుకుందాం. విత్ ఇంట్రెస్ట్ అది 27,00,000కి వెళ్ళిందనుకోండి. ఇప్పుడు అతను అడగలేదు. ఇతను ఎన్ని సార్లు అడిగినా అతను పే చేయలేదు. ఆబ్వియస్‌గా ఇప్పుడు నాట్ సూట్ ఫైల్ చేసుకుంటాడు. కానీ అది ఎక్కడ ఫైల్ చేయాలా? ఏ కోర్ట్‌లో ఫైల్ చేయాలి? 27 అంటే సీనియర్ సివిల్ కోర్ట్‌లో చేయాలి. ఆబ్వియస్లీ. వెరీ గుడ్. సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్‌లో ఫైల్ చేయాలి కదా! ఇతని ఇంటి పక్కనే, ఇతని ఇంటి దగ్గరో లేకపోతే ఇతనికి ఫీజిబుల్‌గా ఉన్న జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ఉంటది. ఇతను అంత దూరం వెళ్లి 2, 3 లక్షల కోసం మళ్ళీ అవన్నీ తంటాలు ఎవడు పడతాడో ఆ ఊర్లో ఎళ్లి వేరే ఊర్లో ఫైల్ చేయాల్సొచ్చో లేకపోతే చాలా దూరం ఉండే ప్లేస్‌లో ఫైల్ చేయాల్సొస్తుందనుకో సబ్ కోర్ట్. వీరేం చేస్తారంటే దాన్ని 20,00,000కి అంటే ఆ 22,00,000 ఏవైతే ఉన్నిందో 23,00,000 వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ అమౌంట్‌ని కట్ చేసి ఏం చేస్తారంటే ఈ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్‌కి మ్యాచ్ అయ్యేటట్టు మిగతా క్లెయిమ్ వదులుకుంటారన్నమాట. 20,00,000 వరకు ఫైల్ చేసుకోవచ్చు కదా! స్విచ్ ఆఫ్. యెస్ మేడం. 20,00,000 ఆ 20,00,000 మాత్రమే అడుగుతూ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్‌లో ఫైల్ చేసుకుంటారన్నమాట. అతను కొంచెం పార్ట్ ఆఫ్ క్లెయిమ్ అతనికి 23,00,000, 22,00,000 అడిగే రైట్ ఉండినా సరే ఒక పర్టిక్యులర్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్‌లోనికి అతని సూట్ రావాలని అతను అనుకుంటున్నారు కాబట్టి కొంచెం పార్ట్ ఆఫ్ క్లెయిమ్ అతను వేవ్ చేసుకుంటారు. కావాలని ఇష్టపూరితంగా వదిలేసుకుంటారు. ఆ 2,00,000, 3,00,000 పోతే పోయే 20,00,000కి ఇంటి పక్కన ఉన్న కోర్ట్‌లోనే వేసేసుకుంటే బావుంటుంది అన్నట్టు భావించి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్‌లో వేసుకోవాలనుకున్నప్పుడు కొంత పార్ట్ ఆఫ్ క్లెయిమ్ వారు వదులుకుంటారు అని చెబుతోంది సబ్ రూల్ 2. వదులుకునే అధికారం ప్లెయింటిఫ్‌కి ఉంటుంది. ఆబ్వియస్‌గా కష్టం, నష్టం అతనిదే కాబట్టి కావాలనుకుంటే ఫుల్ క్లెయిమ్ చేసుకుంటారు. అక్కర్లేదనుకుంటే పార్ట్ ఆఫ్ ది క్లెయిమ్ వదులుకోవచ్చనమాట. ప్లెయింటిఫ్‌కి అది అబ్సల్యూట్ రైట్ కదా! అది రూల్ 2 సబ్ రూల్ 1 ఆఫ్ రూల్ 2. ఇంకా సబ్ రూల్ 2 ఏం చెప్తోందంటే రిలింక్విష్‌మెంట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ క్లెయిమ్.
ఇంకా ఫర్దర్ గా రిలింక్విష్మెంట్ గురించి ఇంకొంచెం ఎక్కువ చెప్తుంది. ఏం చెప్తుంది? వేర్ అ ప్లేంటిఫ్ omits to sue in respect of or intentionally relinquishes any portion of the claim, he shall not afterwards sue in respect of the portion so omitted or so relinquished. సో ఏ పార్ట్ ఆఫ్ క్లెయిమ్ కావాలని ఏదో ఒక పర్పస్ కో అతను ఒక కొంచెం పార్ట్ ఆఫ్ క్లెయిమ్ వదులుకున్నాను అనుకోండి, కావాలనే ఇష్టపూరితంగా వారు ఆ క్లెయిమ్ వదిలేసుకున్నారు. నేను ఇందాక చెప్పినట్టు 23 లక్షలు 22 లక్షలు రావాల్సి ఉంటే అతను జేసీజీ కోర్టులో ఫైల్ చేసుకోవడానికి ఆ 2 లక్షలు వదిలేసుకున్నారు అనుకున్నాం. ఇప్పుడు ఆ 20 లక్షలకి సూట్ జేసీజీ కోర్టులో వేసుకుంటారు, అతనికి డబ్బులు వచ్చేస్తే వెళ్ళనుకోండి. మళ్ళీ ఆ 2 లక్షల కోసం మళ్ళీ ఇంకొక సూట్ ఫైల్ చేయడానికి అయితే లేదు. ఎందుకంటే వారు కావాలనే ఇష్టపూరితంగానే వారు మొత్తం క్లెయిమ్ చేయాల్సి ఉండే, కానీ పార్ట్ ఆఫ్ క్లెయిమ్ వారే వదులుకున్నారు. అది అతని పర్సనల్ ఆప్షన్ కదా. సో మళ్ళీ దానికోసం ఇంకొక సూట్ ఫైల్ చేయడానికి అయితే లేదు. ఏ పోర్షన్ ఆఫ్ క్లెయిమ్ అయితే వాళ్ళు రిలింక్విష్ చేసుకున్నారో, కావాలని ఇష్టపూరితంగా వదిలేసుకున్నారో ఆ క్లెయిమ్ అడగకుండా, అటువంటి పార్ట్ ఆఫ్ క్లెయిమ్ కోసం మళ్ళీ ఇంకొక సూట్ ఫైల్ చేసి ఆ రెస్ట్ ఆఫ్ ది క్లెయిమ్ అడగడానికి లేదు అని చెబుతోంది సబ్ రూల్ 2. హోప్ దిస్ ఇస్ క్లియర్. Yes, madam. సో Yes, ఇంకా రూల్ 3 చెబుతుంది omission to sue for one of several reliefs. సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ కూడా, అంటే కొంచెం సిమిలర్ ప్యారలెన్స్ ఉండేది కూడా ఈ రూల్ అన్నమాట. A person entitled to more than one relief in respect to the same cause of action may sue for all or any of such reliefs, but if he omits except with the leave of the court to sue for all such reliefs, he shall not afterwards sue any relief so omitted. ఇందాక క్లెయిమ్ కోసం చెప్తారు, ఇక్కడ రిలీఫ్ కోసం చెప్తాడు. నేను ఇందాక ఇచ్చిన సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి యొక్క ప్రాపర్టీ ఆక్యుపై చేస్తే వేరొక పర్సన్ రాంగ్ఫుల్ గా ఆ వ్యక్తికి అగైనెస్ట్ గా 3 రిలీఫ్స్ అయితే అడగచ్చు. ఏం అడుగుతారు? డిక్లరేషన్ టైటిల్ అడుగుతున్నారు, దాని పొజిషన్ అడుగుతారు, మెయిన్ ప్రాఫిట్స్ అడుగుతారు. కానీ ఈ పర్సన్ ఏం చేస్తారంటే కావాలనే ఇష్టపూర్తంగానో లేకపోతే తెలుసో తెలియకో కొన్ని రిలీఫ్స్ మాత్రమే అడుగుతారనమాట. కొన్ని రిలీఫ్స్ అయితే అడగరనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మెయిన్ ప్రాఫిట్స్ అడగలేదు. నన్ను ఈ ప్రాపర్టీకి ఓనర్ కింద డిక్లేర్ చేయండి, అందరు నా పొజిషన్ నాకు ఇప్పించండి అని 2 అడిగారు. మెయిన్ ప్రాఫిట్స్ కి సంబంధించి ఏం రిలీఫ్ అందులో అడగలేదన్నమాట. సో ఒకసారి అలా రిలీఫ్ కావాలని రిలింక్విష్ అడగాల్సిన అన్ని రిలీఫ్స్ అడగలేదనుకో, వారికి తెలియక అడగలేదు, లేకపోతే ఇష్టమయ్యో, లేకపోతే ఏదైనా ఫోర్ ప్లాన్ ఇంకో సూట్ లో అడగొచ్చులే అనే దీంతోనే అడగలేదు, మనకు అనవసరం. మొత్తానికి అడగాల్సిన అన్ని రిలీఫ్స్ కనుక ఒక సూట్ లో అడగకుండా కొన్ని రిలీఫ్స్ అడిగితే మళ్ళీ ఆ పెండింగ్ రిలీఫ్స్ ఏమైతున్నాయో వాటిని అడుగుతూ ఇంకొక సూట్ అయితే ఫైల్ చేయడానికి లేదు. కానీ ఇక్కడ ఒకే ఒక ఎక్సెప్షన్ ఇస్తుంది. ఏమిటంటే ఇన్ కేస్ అట్లా ఆప్షన్ విత్ ద పర్మిషన్ ఆఫ్ కోర్ట్ తీసుకుని అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ ఇదే సూట్ లో మెయిన్ ప్రాఫిట్స్ నేను లాటర్ స్టేజ్ ఆఫ్ పాయింట్ లో అడుగుతాను అని చెప్పి కోర్ట్ కి కనుక అప్లికేషన్ పెట్టుకున్నాను, బికాస్ నాకు ఇంకా అకౌంట్స్ అవి నా చేతికి రాలేదు, అతనికి ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి, నా స్థలం ఆక్యుపైడ్, నా పొలమో స్థలమో వాట్ ఎవర్ ఆక్యుపై చేసి అనుభవించడం మూలంగా అతనికి ఎన్ని ప్రాఫిట్స్ చెందాయో నాకు తెలీదు. సో అన్ని నేను లాటర్ పాయింట్ ఆఫ్ స్టేజ్ లో నేను క్లెయిమ్ చేస్తాను, ప్రస్తుతానికి నాకు ఈ 2 రిలీఫ్స్ ఇప్పించండి అని చెప్పి అడిగితే కోర్టు నుంచి కనుక పర్మిషన్ తీసుకుంటే తర్వాత రిలీఫ్ క్లెయిమ్ చేసుకుంటాను అని అప్పుడైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక్కసారి కనుక ఎన్ని రిలీఫ్స్ క్లెయిమ్ చేయాలో అన్ని రిలీఫ్స్ కనుక క్లెయిమ్ చేయకపోతే లాటర్ స్టేజ్ ఆఫ్ టైంలోనే ఎప్పుడు మళ్ళీ ఆ రిలీఫ్ క్లెయిమ్ చేసే అధికారం ఆ పర్టికులర్ ప్లేంటిఫ్ కి ఉండదు అని చెప్పి చెబుతున్నారు అనమాట. ఇది రూల్ 3, రైట్. ఈ జాయింట్ ఆఫ్ కాజెస్ ఆఫ్ యాక్షన్ నీడ్స్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇది నేను నెక్స్ట్ క్లాస్ లో తీసుకుంటానండి, రైట్. విల్ డీల్ విత్ దిస్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్, రైట్. So wish you all a very good